లోక్ అదాలత్ను కేసుల సత్వర పరిష్కారానికి కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో గల డిఎల్ఎస్ఏ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. రాజీ మార్గం ద్వారానే పలువురు కక్షిదారుల కేసులను పరిష్కరించి సంబంధిత పత్రాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, దుర్గారాణి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ మంచి వేదిక అన్నారు. కేసుల సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు కక్షిదారులకు సైతం సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. అధికారులు, న్యాయవాదులు, పోలీసులు సైతం మంచి సహకారం అందిస్తున్నారని, భవిష్యత్తులోనూ ఇలాంటి స్ఫూర్తితో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, బార్ అసోసియేషన్, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్, బ్యాంక్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు అందరూ కూడా లోక్ అదాలత్ వచ్చిన ప్రతిసారి కూడా చాలా బాగా సహకరిస్తూ మన ఆదిలాబాద్ నుంచి ఎక్కువగా కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా మీరు అందిస్తున్న సహకారం అనేది మరవలేనిది. ఈ సందర్భంగా మీ అందరికీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియేషన్లో కూడా బాగా జరుగుతున్నాయి. ఎంఆర్ఆర్, తర్వాత కేఎస్ గారు వీళ్ళందరూ కూడా అఫీషియల్గా మీడియేటర్స్గా ఉన్నారు. వాళ్ళు కూడా కేసులు బాగా డిస్పోజ్ చేస్తున్నారు మీడియేషన్ సెంటర్ నుంచి. అదేవిధంగా ఎక్కడ నేను ఫ్యామిలీ కోర్టు ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. ఏదైనా అపీరెన్స్ స్టేజ్లో కూడా వచ్చినప్పుడు అమ్మ బాబోని ఇద్దరికి కూడా చెప్తే అప్పటికప్పుడు నిన్న రహీం సార్ కేసు ఒకటి ఉట్నూరు వాళ్ళది నిమిషంలోనే సెటిల్ అయిపోయింది. వెంటనే కూడా తీసుకుని వెళ్ళిపోయాట ఉట్నూరు అతను. So that itself shows the advocate fraternity from Adilabad are also wholeheartedly cooperating for mediation, conciliation and Lok Adalat issues. December